అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నెల సింహరాశి ఫలితాలు. ఆదిత్యం గ్రహం విష్ణుం విశ్వదృశం సర్వజీవాత్మకం నిత్యం వేదాది వ్యాకరణం చైవ ఆరోగ్యం సర్వమైశ్వర్య సంపదం సర్వతేజో సముద్భూతం హనుమాన్ శ్రీ గురు సుందరనాయకం భాస్కరో మమ మార్తాండ ఆదిత్యంచ దివ్య భాస్కరం. ఈ రాశికి అధిపతి రవి. కావున ఈ రాశి వారు మరి ఏ పూజలు చేయాలి, ఏ రత్నం ధరించాలి, ఏ వస్తువులు ధరించాలి అనేటువంటి యొక్క విషయాలు ఈ రాశి చివర్లో మనం చూద్దాం. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈ నెల రవి మరియు బుధ శని యొక్క గ్రహాలు అనుకూలంగా సంచారం చేయడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు. ఏదో విధంగా పనిలో కానీ వ్యాపారంలో కానీ ధన రాబడి అనేది ఎక్కువగా మీకు కలిగి ఉంటుంది. మంచి యోగ దశ మీకు కలిగి ఉంది. మీ యొక్క దిశను మార్చేటువంటి యొక్క గ్రహస్థితి మీకు ఈ నెల కలిగి ఉంటుంది. అమ్మవారి యొక్క కరుణ మీ మీద పుష్కలంగా ఉండటం వలన మీకు మంచి గ్రహచార స్థితి అనేది కలదు. అధికమైన ధనయోగం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు పశు సమృద్ధి అధికంగా కలిగి ఆదాయం అనేది బాగా ఉంటుంది. మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయేటువంటి యొక్క సమయం అతి దగ్గరలోనే ఉంది. మంచి అవకాశం మీకు లభిస్తుంది. ప్రతి పనిలో తొందరపడకుండా ఆ యొక్క పని నిదానంగా చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉండగలవు. ప్రతిరోజు భగవంతుని యొక్క ఆరాధన అనేది తప్పనిసరిగా మీరు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నాన కార్యక్రమాలు ముగించుకొని మీ ఇంట్లో దేవుని యొక్క పూజలు చేసుకుంటూ ఉండాలి. మంచి దశ మీ యొక్క జీవితాన్ని మార్చేసే విధంగా ఉండగలదు. మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ నెల లాభసాటిగా ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. పశు సమృద్ధి బాగా ఉంటుంది. శుభగ్రహచార స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. గృహానికి సంబంధించినటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు. అధికారుల వలన కానీ, బంధువుల వలన కానీ, మిత్రుల వలన కానీ అనుకోని విధంగా మీకు సహాయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. నిత్యావసర సరుకులు, వస్తువులు అనగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, అల్లం, వెల్లుల్లి, పాలు, పెరుగు, పూలు, పండ్లు ఇత్యాది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, ఫ్యాబ్రికేషన్ మరియు మోటార్ డ్రైవింగ్, మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ మరియు ఇంటీరియర్, హౌస్ ప్లానింగ్స్ మరియు మార్కెటింగ్, నిత్యావసర వస్తువులు, హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, ఈ యొక్క వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది. మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. సినీ రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు కలిగి మంచి అభివృద్ధిలో మీరు ఉండగలరు. మరియు అనుకోకుండా మీకు ధన లాభం అనేది కలిగి ఉంటుంది. విదేశాలు వెళ్ళే వారికి ఈ నెల మొదటి వారం అనుకూలంగా ఉండగలదు. ప్రయత్నం చేసిన మంచి ఫలితం అనేది కలుగుతుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెల మొదటి 2 వారాలు అనుకూలంగా లేవు. కావున గురు మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఈ రాశివారు ప్రతి ఆదివారం సూర్య భగవానుని ఆరాధన అనేది మీరు చేస్తూ ఉండాలి. గోధుమలు దానం చేస్తూ ఉండాలి. మరియు వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే
ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేయాలి. మరియు రవిగ్రహానికి 6000 జపం చేయించి 600 సార్లు తెల్ల జిల్లేడు పూలతో మరియు గోధుమలతో హోమం చేసి కిలోంబావు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రం బ్రాహ్మణులకు దానం చేయాలి. మీకు వీలైతే ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం జరిపించుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు. కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి బంగారములో దాన్ని పొదిగించి పూజించి ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్.